శాసనసభ్యులు మిత్రులు మీ అందరి అభిమాన నాయకులు ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఆనందానికి అధికారులకు, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు చాలా మంది ఉన్నారు, ముఖ్య పుర ప్రముఖులు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో సుమారు 44-45 కోట్లతో కొన్నిటికి శంకుస్థాపనలు చేసుకున్నాం, కొన్ని ఓపెనింగ్లు చేసుకున్నాం. ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఒక సాగునీరు ప్రాజెక్టులు, ఒక స్టేడియం, అప్గ్రేడెడ్ హై స్కూల్ నుంచి జూనియర్ కాలేజీకి, అదే రకంగా కల్వకుర్తి టౌన్లో మౌలిక వసతులకు సంబంధించి డ్రైన్లు, రోడ్లు, అడిషనల్ స్కూల్ రూమ్స్, ఇలా అనేక కార్యక్రమాలు సుమారు 44-45 కోట్లతో శంకుస్థాపనలు, ఓపెనింగ్లు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా స్థానిక శాసనసభ్యులు మిత్రులు కసిరెడ్డి అన్న నాకు ఈ రోజు నుంచి పరిచయం కాదు, కార్యదీక్షాపరుడు, ప్రజలకే మంచి చేయాలని నిత్యము తప్పించిపోతుంటాడు. ఏ మంత్రి దగ్గరికి వచ్చినా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ ప్రజల బాగోగుల కోసం నిత్యము తప్పిస్తాడు. ఇటువంటి మంచి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నందుకు ఈ నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు. స్థానికంగా ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఈ స్థానిక సమస్యలు కొన్ని చెప్పారు, వాటిని తప్పకుండా చేస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. వాటన్నిటినీ ఫాలోఅప్ చేయడంతో పాటు నా శాఖకు సంబంధించిన ఒక ఆర్డీఓ ఆఫీసు కావాలని అడిగారు. తప్పకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఆర్డీఓ ఆఫీసర్ శాంక్షన్ చేసి మళ్ళీ ఓపెనింగ్కో, దాని ఫౌండేషన్కో ఇక్కడికి వస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ తమ్ముళ్లకు, రైతన్నలకు, ఆడబిడ్డలకు, బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీలకు ప్రతి మాటని ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్న దాంట్లో సరిపెడుతూ వ్యూహాత్మకంగా అనేక మంచి కార్యక్రమాలు ఎన్నికల ముందు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఈ 6 గ్యారెంటీల్లో చిత్తశుద్దితో ఇప్పటికే 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. భవిష్యత్తులో చెప్పనే కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతన్నుల విషయంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి దీంట్లో భాగంగా 31,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే 27 రోజుల్లో 18,000 కోట్లు రైతన్నుల ఖాతాలో జమ చేసింది మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇంకా 13,000 కోట్లు రైతన్నులకు ఇవ్వాల్సిన మాట నిజం, వివిధ కారణాల చేత లేట్ అయిన మాట వాస్తవం. రాబోయే కొద్ది రోజుల్లో గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పకుండా ఆ మిగిలిన 13,000 కోట్లు గాని, ఇంకా అవసరమైతే ఒక 400-500 కోట్లు ఎక్కువైనా రైతన్నలకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అదే రకంగా ధరణిని ప్రక్షాళన చేయటం, 2024 ROR చట్టాన్ని కూడా అతి కొద్ది రోజుల్లో తీసుకురాబోతున్నాం. ఏదైతే కుటుంబ స్మార్ట్ కార్డు ఉందో ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి నియోజకవర్గాల్లో 2 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 238 ప్లేసుల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులు చేశారు. ఈ రోజుతో పూర్తయింది. దసరా లోపే మిగిలిన అన్ని గ్రామాలలో ఒక అద్భుతంగా ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళు అనేది కాకుండా పైలట్ ప్రాజెక్టు ఎలా అయితే స్వీకరించామో కుటుంబ స్మార్ట్ కార్డుని ఇచ్చి ఈ కుటుంబ స్మార్ట్ కార్డులోనే
మీ రేషన్ కార్డు కానీ, రేపు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా కానీ, మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ హెల్త్ కార్డుతో సహా ఈ స్మార్ట్ కార్డు ద్వారానే మీకు అందించబోతుంది మన ఇందిరమ్మ రాజ్యంలో. అనేక మంది అనేక రకాలుగా అవాక్కులు చవాకులు పేలుతుంటారు. వాటన్నిటికీ ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి, చిత్తశుద్ధితో చేయాలని ఆలోచించే ఈ ప్రభుత్వం తప్పకుండా ఆ దిశలో పయనిస్తుంది. రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి మాటని ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ నెలాఖరు లోపే అర్హులైన ప్రతి వారికి మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 4,000 ఇళ్లు తగ్గకుండా మన కలవకుర్తి నియోజకవర్గానికి కూడా ఇవ్వబోతున్నాం. 2వ విడత మళ్ళీ ఇస్తాం, 3వ విడత మళ్ళీ ఇస్తాం. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలా అయితే ఇచ్చారో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. అంతేకాదు నిరుద్యోగ యువతకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా 10 నెలలు అయింది. ఇప్పటి వరకే సుమారు 61,000 ఉద్యోగాలు నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున ఇప్పటికే నోటిఫికేషన్లు పిలిచాం, వివిధ స్థాయిల్లో అవి ఉన్నాయి. అవి కూడా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. చివరగా మీకు చెప్పబోతుంది ఒకటే, ఆర్థికంగా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా, అనేక ఒడదడుగులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా పేదవాడి ప్రభుత్వం ఇది, పేదవాడు బాగోగుల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. భవిష్యత్తులో మీకు అండదండలుగా ఉండి చెప్పిన ప్రతి మాటని, చెప్పని అనేక అంశాలని, మంచి చేసే కార్యక్రమాలని ఈ ప్రభుత్వం మీకు చేస్తుందని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటుంది.